నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 29th ఏప్రిల్ 2025. ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చి 23,335 దగ్గర +7 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూసినప్పుడు మనకి ఐటీ సెక్టార్లో కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. 1.23% పెరిగింది ఐటీ. ఆ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్, ఇవి పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ అనుకోవచ్చు. నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో టాప్లో ఉంది ఫార్మా, 1% మైనస్లో క్లోజ్ అయింది. దాని తర్వాత మెటల్, ఫార్మా, మెటల్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా కొంత నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే 17 గెయినర్స్ ఉంటే 30 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. గెయినర్స్లో టాప్లో ఉన్న స్టాక్ చూస్తే BEL, తర్వాత ట్రెంట్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎటర్నల్, SCL టెక్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో కోల్ ఇండియా టాప్లో ఉంది -2%, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, ONGC, డాక్టర్ రెడ్డి, పవర్ గ్రిడ్, JSW స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఫస్ట్ మనం నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు మనకి. సో కొంత పుల్ బ్యాక్ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఈ రేంజ్ బ్రేక్అవుట్ కాలేదు మనకి. 24,360 మనకి ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం. ఇంట్రాడేలో హైయర్ లెవెల్కి వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు. అక్కడి నుంచి డౌన్కి అయింది. క్లోజింగ్ 24,335 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు కొంచెం బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వస్తూ ఉంది. మేబీ ఇంకొకటి రేపు మనకి ఆప్షన్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీలో, దాని ఎఫెక్ట్ కూడా మార్కెట్ మీద ఉండొచ్చు. ఎందుకంటే మనకి థర్స్డే హాలిడే ఉంది కాబట్టి రేపే ఎక్స్పైరీ ఉంది వీక్లీ ఆప్షన్స్లో. సో ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు లోయర్ సైడ్కి వస్తే. ఫస్ట్ సపోర్ట్ 24,084 ఆర్ 85 లెవెల్స్ దగ్గర ఉంటుంది. ఇది మనకి కొంత ఆపర్చునిటీ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఆప్షన్ డేటా చూసినప్పుడు 24,000 దగ్గర స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనపడుతుంది. అదేవిధంగా 24,300 అండ్ 400, 500 ఈ 3 స్ట్రైక్ ప్రైజ్లో మనకి కొంత కాల్ రేటింగ్ ఉంది. ఎక్కువగా కాల్ రేటింగ్ జరిగింది 24,500 దగ్గర. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు మనకి రేపటి ఎక్స్పైరీకి. సో ఓవరాల్గా డేటా బట్టి చూస్తే మనకి 24,200 నుంచి 24,350 ఆర్ 400 మధ్యలో ఎక్స్పైరీ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి యాజ్ పర్ ఈ రోజు ఉన్న డేటా ప్రకారం. సో ఇప్పుడు మనం ఈ లెవెల్స్ చూసుకోవచ్చు. మనకు ఒక ఆపర్చునిటీ కూడా రావచ్చు ఇంట్రాడేలో 24,085 ఆర్ 24,050 ఆ లెవెల్స్కి వస్తే మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. బట్ ఫర్ ఎనీ రీజన్ 24,040 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం 23,850 వరకు రావచ్చు. నెక్స్ట్ కీ లెవెల్ వచ్చి 23,660. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి కొంచెం సిమిలర్ ప్యాటర్న్ కనపడుతుంది. ఎందుకంటే హైయర్ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మనం చూస్తే ఈరోజు హై 55,957, ఆల్మోస్ట్ 56,000 దగ్గరలోకి వచ్చాం. అక్కడి నుంచి బాగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మనం నిన్న వీడియోలో అనుకున్నాం 56,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింటే ఉండొచ్చు అని, కానీ అక్కడి వరకు కూడా వెళ్ళలేదు. అక్కడి నుంచి కొంచెం డౌన్కి వచ్చింది. సో ఇంకొకటి మనకి 55,580 లెవెల్ ఇంకొకటి అనుకున్నాం, దానికన్నా కూడా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు సేమ్ లెవెల్స్ మనకి వర్కౌట్ అవుతాయి. 55,580 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అది బ్రేక్ చేసి పైకి వెళ్తే 56,000, 56,180 లెవెల్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. లోయర్ లెవెల్లో మనకి కొంత సపోర్ట్ రావచ్చు 54,980 దగ్గర. ఇప్పుడు 55,390 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. వీక్లీ పివోట్ లెవెల్ 54,980 దగ్గర ఉంది. ఇది మనకి టెక్నికల్గా కొంత సపోర్ట్ ఉన్న ఏరియా. దాని తర్వాత 54,660 ఈ రెండు మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ ఉంది. అక్కడ మనకి ఒక ఆపర్చునిటీ కూడా రావచ్చు లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. ఓవరాల్గా మూమెంటం వైజ్గా అండ్ ట్రెండ్ వైజ్గా అప్ ట్రెండే ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్ 53,610. సో ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు నిఫ్టీలో. స్టాక్ మార్కెట్కి సంబంధించి అన్ని విషయాలు నేర్చుకోవడానికి 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ May 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ స్టాక్ మార్కెట్లో బేసిక్స్ అంటే
అసలు ఆర్డర్స్ ఎలా పెట్టాలి, స్టాప్ లాస్ ఏంటి, స్టాప్ లాస్కి ఎలాంటి క్యాలిక్యులేషన్ చేస్తాము, దాంతోపాటుగా కొన్ని టెక్నికల్ లెవెల్స్ ఏంటి, ఈ టెక్నికల్ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటి క్యాలిక్యులేషన్ ఏంటి, క్యాండిల్స్ని ఎలా అర్థం చేసుకుంటాం, క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్ ఏంటి, అదేవిధంగా ట్రెండ్లో ఉన్న స్ట్రెంగ్త్, ఇట్లాంటి ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. నేర్చుకొని ఆ లెవెల్స్ ప్రకారం ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకున్నా, ఇన్వెస్ట్ చేసినా మనకి పెద్దగా నష్టాలు రావు. అదేవిధంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చాలామంది ట్రేడ్ చేస్తున్నారు. ఆప్షన్స్లో చాలా ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే ఆప్షన్స్ గురించి పూర్తి అవగాహన లేకుండా ఆప్షన్స్లో మీరు ట్రేడింగ్ చేస్తే డబ్బులు పోతాయి. సో ఆప్షన్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఆప్షన్స్కి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ మనకి తెలవాలి. స్ట్రాటజీస్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ ఎలాంటి టైంలో మనం అప్లై చేయాలి, ఇవన్నీ నేర్చుకోవచ్చు ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కోర్సులో జాయిన్ కండి. స్టాక్ ఫ్యూచర్స్ డేటా తీసుకుంటే లాంగ్స్ 76 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే 108 స్టాక్స్ షార్ట్ బిల్డప్గా కనపడుతున్నాయి. లాంగ్ బిల్డప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్, అంటే ఈరోజు చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉన్న స్టాక్స్లో చూస్తే పిఎన్బి స్ట్రాంగ్గా ఉంది. అంటే ప్రైస్ కూడా దాదాపుగా 4.87% పెరిగింది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 37% కన్నా ఎక్కువ పెరిగింది. దాని తర్వాత సోలార్ ఇండస్ట్రీస్, సోనాకామ్స్, ట్రెంట్, ప్రెస్టీజ్, రిలయన్స్, భారత్ ఫోర్జ్, మదర్సన్, మనప్పురం, సిమెన్స్, ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. దీంట్లో కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఈ స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూద్దాం. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాటా టెక్నాలజీ సర్వీసెస్ చాలా టాప్లో ఉంది. 5.47% ప్రైస్ డ్రాప్ అయింది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ దాదాపుగా 47% పెరిగింది. తర్వాత అంబుజా సిమెంట్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్, ఏసీసీ, హిందుస్థాన్ జింక్, ఒబెరాయ్ రియాల్టీ, తర్వాత ఇండియన్ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ ఇవి. సో వీటిల్లో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే. అయితే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ రావడానికి అవకాశం ఉన్న స్టాక్స్ అనుకోవచ్చు వీటిని. ఎందుకంటే హైయర్ లెవెల్కి వస్తే కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, అక్కడి నుంచి కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. సో మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని వీటిలో లాంగ్ ఎంట్రీస్ కన్నా కూడా షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న డేటా ప్రకారం. సో రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండి, నేను ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కూడా మీ వీడియోస్లో ఉంటాను. 3 years బ్యాక్ నేను 2021లో సార్ది ఆప్షన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను. ఆప్షన్స్ క్లాస్ జాయిన్ అయ్యి కంటిన్యూ అవ్వలేదు నేను అసలు స్టార్టింగ్ అప్పుడే, కానీ కంటిన్యూ అవ్వలేదు. అప్పుడు జస్ట్ అసలు అప్పటికి ఆప్షన్స్లోకి నేను ఎంటర్ అవ్వలేదు, కానీ జస్ట్ ఎంటర్ అవ్వకముందే నేర్చుకుందామని జాయిన్ అయ్యాను, కానీ నేర్చుకోలేదు. ఊరికే ఏదో చూశాను, వదిలేశాను. బట్ 2022 మేలో ఒకసారికి కాల్ చేశాను. అప్పటికి అయిపోయింది, ఆప్షన్స్లోకి రావడం, డబ్బులు కొట్టుకోవడం అన్నీ అయిపోయినాయి. సరికి కాల్ చేశాను, ఇలాగా సార్ మీ దగ్గర కోచింగ్ తీసుకుంటాను నేను మళ్ళీ, అప్పుడు నేను నేర్చుకున్నాను మీ దగ్గర క్లాసెస్ అంటే. సార్ అన్నారు, సరే అమ్మా నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నాను, ఇక్కడ లేను, నీకు నేను అప్పటిదే మళ్ళీ క్లాస్ ఇంకొకసారి పంపిస్తాను నేర్చుకోండి అని చెప్పి పంపించి, అప్పటి నుంచి సార్ దగ్గర 22 నుంచి ఇప్పుడు 25 3 years ఎవ్రీ వీక్ క్లాస్ జాయిన్ అవుతాం. ఏంటంటే మనకు ఒక సపోర్ట్ ఉండాలండి. ఇప్పుడు మనం స్కూల్లో ఉన్నామనుకో, నేర్చుకుంటుంటే తెలియకపోతే టీచర్ని అడుగుతాం, మార్కెట్లోకి వచ్చాక ఎవరిని అడుగుతాం. మనం అప్పుడు వీక్లీ స్టార్ట్ చేశాను, వీక్లీ మంత్లీ 2. 22లో స్టార్ట్ చేశాను, 22 23 ఓకే, 23 to 24 నా యొక్క క్యాపిటల్ వచ్చి 33 lakhs, నేను సంపాదించింది వచ్చి 33 lakhs 100% అయ్యరు. అంటే నేను సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, ఏంటి వీక్లీ స్ట్రాటజీ. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం ఫస్ట్ 2 weeks చేసేవాళ్ళం. దాంట్లో మనం నేర్చుకున్నాం కదా, టెక్నికల్స్ నేర్చుకున్నాం. ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని ఎలా దానికి బ్యాక్ వర్క్ ఎంత ఉంటుంది, ఎన్నాళ్ళు దానికి మనం వెనక సైడ్ మనం పేపర్ ట్రేడింగ్ చేయాలి, అవన్నీ నేర్చుకుని నేను 4 weeks చేసేదాన్ని. అంటే సార్ చెప్పింది 2 weeks, నా ఓన్గా నేను 2 weeks ఇలా చేసి ఆ 1 year చేశాను ఆల్మోస్ట్. ఆ 1 yearలో 100% తీసాం. బట్ ఆఫ్టర్ ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచి నడవలేదు, స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే మనకి విక్స్ మనకి బాగుంది, వాలటాలిటీ ఎక్కువ ఉంది, సో మనకి నడవదని అర్థమైపోయి సెప్టెంబర్ నుంచి ఆఫ్ చేసేసారు. స్టార్టింగ్ డేస్లో ఎలా ఉండేదంటే ఒకరోజు ట్రేడింగ్ చేయలేదు అనుకోండి, అబ్బాయి వాళ్ళు ఏం ట్రేడ్ చేయలేదు,
చేతులు లాగుతుంటాయి, వెళ్ళాలి, చేయాలి. బట్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 5 months నుంచి నేనేం చేయట్లేదు. నాకు గిల్ట్నెస్ లేదు, ఏ ఫీల్ లేదు. ఓకే, మంది కాదు, చూస్తుందా మార్కెట్ని చూస్తుంటాం. నేను అట్లానే ఇప్పుడు చేయట్లేదని మార్కెట్ని చూడకుండా ఏమన్నా చూస్తుంటా. ఓకే, బల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడికి వచ్చాయి, ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎంతవరకు వస్తుంది అనేది చూసుకోవడం, నేర్చుకోవడం. టెక్నికల్స్ ఎంతవరకు మనకి ఈ లెవెల్ బ్రేక్ అయింది. ఓకే సార్, కీ లెవెల్ అని ప్రతిరోజు వీడియోలో ఒక లెవెల్ ఇస్తారు. ఓన్లీ కీ లెవెల్ తోటి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా సంపాదించు, ఓన్లీ కీ లెవెల్ పెట్టుకుని ఏం లేదు. కీ లెవెల్ వచ్చినప్పుడు ఆ లెవెల్ని బ్రేక్ అయినప్పుడు ఎలా ఎంట్రీ తీసుకోవాలి, అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ కీ లెవెల్ని ఎన్ని రోజులు దాన్ని బ్యాక్వర్డ్ కీ లెవెల్ ఒక రోజు ఇచ్చింది, ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఐదర్ బుల్లిష్ అయిన బేరిష్ అయిన అది దాన్ని ఎలా చేయాలని నా దగ్గర డేటా కూడా ఉంది. ఎవ్రీడే దాని డేటా కూడా చేశాను, నేను సార్కి కూడా పంపించాను. అలా సార్ సపోర్ట్ కావాలి, మనం నేర్చుకున్నాక సపోర్ట్ మనకి ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఏదైనా డౌట్ వస్తే వెళ్ళాలి, ఫోన్ చేస్తే మనకి అవైలబుల్ ఎవరు ఉంటారండి, బయట చూసుకుంటే ఎవరు ఉండరు. ఇది నాకు చాలా హ్యాపీ అనమాట. ఏదైనా భయం ఉంటే సార్కి చేయొచ్చు ఫోన్, మనకి ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ ఇస్తే నేను చెప్పగలను నాకు ఆ స్టాక్ ఎలా మూవ్ అవుతుంది, ఆ స్టాక్ ఎలా, దాని ఫ్యూచర్ ఏందని. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, ఇది ఈ లెవెల్ దాటితే ఇలా వెళ్ళొచ్చు, ఈ లెవెల్ వరకు హై, మనకి స్టాప్ లాస్ ఇంత పెట్టుకోవాలి, టార్గెట్ ఇంత, దాన్ని మళ్ళీ దాన్ని ఫాలోఅప్ ఎలా చేయాలి, మూవింగ్ యావరేజ్తో కానీ లాంగ్ టర్మ్ స్టాక్స్కి మనం ఎలా, ఇప్పుడు లాంగ్ టర్మ్ స్టాక్స్కి స్టాప్ లాస్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ని ఎలా యూస్ చేసుకోవాలి అక్కడ, అలా. Please like, subscribe and share our videos.